హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం నేర్చుకునే కొత్త రెసిపీ గోంగూర పులిహార. ముందుగా బియ్యం ఇలా కడుక్కొని వాటర్ పోసి దానిలో కొంచెం పసుపు, ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని రైస్ వండుకోవాలి. మీరు కుక్కర్లో అయినా రైస్ పెట్టుకోవచ్చు. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, మెంతులు, తాలింపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కడాయిలో వేరుశనగ గుళ్ళు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న గోంగూర వేసి దానిలో నీరు పోయి ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు వేడిపోతుంది కాబట్టి వాటిని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు రసంను కూడా పోసి గోంగూరకి పులుసు పట్టనివ్వాలి. ఈ ఉడికిన గోంగూరలో కొంచెం పసుపు, సాల్ట్, ఎండుమిర్చి పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోగా రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని ఆవాలు, తాలింపు దినుసులు, కరివేపాకు, మిర్చి వేసి వేయించుకోవాలి. చల్లారిన రైస్ని గోంగూరలో వేసి వేరుశనగ గుళ్ళు, తాలింపు దినుసులు, కొత్తిమీర వేసి ఆ రైస్ని ఇలా కలుపుకోవాలి. అంతే, పుల్ల పుల్లగా ఉండే టేస్టీ గోంగూర పులిహార రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని వంటలు నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.